జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 సెప్టెంబర్ మాసంలో 12 రాశుల వారికి మాస ఫలితాలు. 2024 సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి ఈ 2024 సెప్టెంబర్ మాసంలో కొన్ని గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. వాటిని పరిశీలిస్తే తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ సెప్టెంబర్ 16 వరకు కూడా తృతీయ భావమైనటువంటి సింహరాశిలోనే సంచరించడం వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని పొందగలుగుతారు. ఆ రకంగా అధికారుల యొక్క సహాయం బాగుంటుంది. తండ్రి గారి నుంచి రావాల్సిన ఆదాయం కూడా అందుకోగలుగుతారు. అలాగే సమాజంలో మంచి గుర్తింపును కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి బుధుడు ఈ సెప్టెంబర్ 4 వరకు కర్కాటక రాశిలో ద్వితీయ భావంలో సంచరించడం వల్ల, అలాగే సెప్టెంబర్ 24 తర్వాత కన్యా రాశిలో చతుర్థ భావంలో సంచరించడం వల్ల, అనగా సెప్టెంబర్ మాసం మొదటి వారంలోనూ సెప్టెంబర్ మాసం చివరి వారంలోనూ ఈ జన్మరాశ్యాధిపతి బుధుడు వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు కానీ ఆర్థికపరమైనటువంటి బలాన్ని కానీ పొందగలుగుతారు. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా కన్యా రాశిలో చతుర్థ భావంలోను, తులారాశి అయినటువంటి పంచమ భావంలోను సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సుఖాన్ని పొందగలుగుతారు. సంతానం విషయంలో శుభవార్తలు కానీ శుభ పరిణామాలు కానీ చోటు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా పూర్తి చేసుకోగలుగుతారు. కొంతమంది ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. దశమ భావమైనటువంటి మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ 2024 సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో రాహు దశమ భావంలో సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, నూతన వ్యక్తుల వల్ల మీకు అనుకూల వాతావరణం, లాభాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ 2024 సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. సానుకూల ఫలితాలని, శుభఫలితాలని అందిస్తున్నాయి. అలాగే కుజుడు, గురువు, శని, కేతువు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్ని వీరికి అందించే పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మిథున రాశిలో సంచరించడం వల్ల కాస్త పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రావాల్సిన కొంత ఆదాయము వాయిదా పడడం కానీ, లేకపోతే ఆదాయం రాకుండా నిరాశను కలిగించే పరిస్థితి కూడా మీరు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా వాహనాల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు వ్యయములో సంచరిస్తున్నాడు వృషభ రాశిలో మిథున రాశి వారికి. కనుక జనాలతో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో మీరు ఎంత కష్టపడినా తగినంత గుర్తింపు కానీ, లాభం కానీ అందుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అధిక శ్రమ, అనవసరమైనటువంటి పనులు చేయడం వల్ల మీరు పని ఒత్తిడిని పొందాల్సిన వాతావరణం కూడా కనిపిస్తుంది. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యంలో వక్రించి అష్టమ భావమైనటువంటి మకర రాశిని చూడటం వల్ల ఈ మిథున రాశి వారికి అష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు, అధిక శ్రమ, ఎంత శ్రమించినా తగిన గుర్తింపు, ఆదాయము అందుకోలేకపోవడం, చిన్న చిన్న అవమానాలని చవి చూడడం, ఇలాంటి ఇబ్బందులు అష్టమ శని వల్ల ఏర్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎప్పటి నుంచో చతుర్థ భావమైనటువంటి కన్యారాశిలో 4వ భావమైనటువంటి కన్యారాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఎంత కష్టపడినా కుటుంబపరమైనటువంటి శ్రమ అధికం కావడం, కుటుంబంలో అశాంతి కలిగించే విధంగా కొన్ని సంఘటనలు జరగడం, కుటుంబ విషయాల్లో కాస్త నిరాశని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2024 సెప్టెంబర్ మాసంలో ఈ కుజుడికి, గురువుకి, శనికి, కేతువుకి మిథున రాశి వల్ల తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా నిత్య గణపతి ఆరాధన చేయడం వల్ల కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని గణేశాష్టకం చదువుకోండి. అలాగే అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించండి, రావణాష్టకం చదువుకోండి, గోసేవ చేయండి, వయోవృద్ధులతో ప్రేమగా మాట్లాడండి. అలాగే వ్యయములో గురుదోషం ఉంది. గురువు 12వ భావంలో సంచరిస్తున్నాడు కనుక వృషభ రాశిలో ఈ మిథున రాశి వారు తప్పనిసరిగా గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళండి. సిద్ధి సాయినాథుని ఆలయం కానీ, రాఘవేంద్ర స్వామి ఆలయం కానీ, దత్తాత్రేయ స్వాముల వారి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ గురుదేవులను సందర్శించి ఆ గురువులకు సంబంధించిన అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 1 కేజీ శనగలు గురువులకి దానం చేయడం వల్ల కూడా మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే కుజదోషం, జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, సుబ్రహ్మణ్య అష్టకం కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదువుకోవడం,
1 కేజీ కందిపప్పు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని అర్చక స్వాముల వారికి కానీ లేకపోతే పేదవారికి కానీ దానం చేయండి. ఈ రకంగా ఈ ప్రతికూల గ్రహాలకు మీరు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల అనుకూల గ్రహాల యొక్క శుభ ఫలితాలతో పాటు ప్రతికూల గ్రహాల నుంచి కూడా మీరు అనుకూల వాతావరణాన్ని, అనుకూల ఫలితాలని పొందడానికి అవకాశం కనిపిస్తుంది.